కలిసి మహావతార్ నరసింహ అనే సినిమా చూసాం కదా. ఏదో తేడాగా ఉందేంటి? ఆ సినిమాలో హిరణ్యకశిపుడు అనే రాక్షసుడిని చంపడానికి మహావిష్ణువు నరసింహ అవతారం ఎత్తారా. అవును బాబా, ప్రహ్లాదుడని భక్తుడి కోసం ఆ మహావిష్ణువు ఆ రాక్షసుడికి ఉగ్ర రూపం చూపించాడమ్మా. అన్నయ్య, ఈ భద్రాల కోసం ఆ మహావిష్ణు ఏమి అవతారం ఎత్తాడో. నీకేమంత బాధ? ఆ దేవుడు మహావిష్ణువు నీ కోసం ఎందుకు ఎత్తాలి అవతారమా? అమ్మ తల్లే ఉన్నాడు కదా బాలాజీ అనే రాక్షసుడు మన ఇంట్లో. ఓ నెట్టో నేను ఇంట్లో నుంచి తరవలేకపోతున్నాను కదా, అందుకు ఎత్తాలో అవతారం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. పాపా, నువ్వు చెప్పింది నిజమే. ఈ రాక్షసుని మనము తరవలేకపోతున్నామా? ఆ దేవుడు ఏ అవతారం ఎత్తాడో ఏమో. అక్క, నన్ను రాక్షసుడు అంటారు ఇలా గబ్బు నాయాలా? నా తమ్ముడిని అంత మాట అంటారు మీరా? ఫస్ట్ మీరు పోండి ఇంట్లో. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. నువ్వు ఆప్మ్యా, నేను మా ఎక్కోళ్ళ ఇంట్లో ఉంటే నీకేమే బాధ? మాకు కాకపోతే ఇంకే ఊరికిరా బాధ. మా ఇంట్లో ఉండి మేం పెట్టింది తింటా, మమ్మల్ని తిడతా, మమ్మల్ని కొట్టినావు ఎదురా రాక్షసుడా. మాట్లాడేదా? ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అరే ఏంట్రా ఇది? పాపా, అక్క తమ్ముడు అమారికి చేస్తున్నారా? దేవుడు ధనం పెట్టుకోరా. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. నేను వెళ్ళిపోతాను, నాకు ఎక్కువ కోపం వచ్చేస్తున్నదా. మళ్ళీ వచ్చి వీళ్ళంతా చూస్తానా. అమ్మయ్యా తనయ్య, చూడరావు ఎట్ట ధర్మేశాడు దేవుడా. ఏం మా తమ్ముడు ఎట్ట కనిపిస్తాడు మీకు? రాక్షసుడు వాడు. ఇప్పుడు అయిపోయినారా నా చేతిలో మీరు? వాళ్ళు చూడండి, బాలాజీ రాక్షసుడు అంట, మహావిష్ణు అవతారం ఎత్తాలంట, ఏదేదో మాట్లాడుతున్నారు. వాడు వెళ్ళిపోయినాడు ఇప్పుడు. డాడీ నువ్వే డాడీ మహావిష్ణువే. ఒక అవతారం ఎత్తి మన ఇంటికే రాబక్కుంటా చేసి డాడీ. మిమ్మల్ని కొట్టాలి ఫస్ట్. మీ ముదిగారంతోనే వీళ్ళు ఇలా తయారవుతున్నారు. అవునులే, ఎట్లా అవుతున్నారు చూడు. డాడీ అంట మహావిష్ణువు అంట, మా తమ్ముడేమో రాక్షసుడు అంట. ఇంట్లో రండి, మీ సంగతి చెప్తా. తెల్లారి మహావతార్ సినిమా చూసాం కదా, అది వాడి మీద ప్రయోగించినట్టున్నారా? డాడీ